న్యూస్ రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలకమైన అధికారిక సమావేశాలు. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ. ఏపీ ఆర్థిక పరిస్థితులపై ప్రధానికి వివరించిన బాబు. బీహార్లో వరుసగా వంతెనలు కూలటంపై సుప్రీంలో పిటిషన్. అన్ని వంతెనలపై ఆడిట్ నిర్వహించేలా ఆదేశించాలని పిటిషన్. స్వదేశానికి చేరుకున్న వరల్డ్ కప్ ఛాంపియన్షిప్. ఇక ప్రత్యేక విమానంలో భారత్కు చేరుకున్న భారత ఆటగాళ్లు. బ్రేకింగ్ చూస్తున్నాం. రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. నిన్న పార్టీ ప్రభుత్వ వ్యవహారాలపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించారు. పీసీసీ మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయం రాకపోవడంతో పీసీసీ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్షన్ కొనసాగుతోంది. వారం రోజుల తర్వాత మరొకసారి పీసీసీ మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నేడు ఢిల్లీలో కీలకమైన అధికారిక సమావేశాల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 1:30 ప్రధానితో సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఢిల్లీకి వెళ్లారు. కాగా గత పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులు కలిసి వచ్చే బడ్జెట్లో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రధానితో భేటీకి ముందే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు కూడా ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఇటు వివిధ అంశాలపైన చర్చించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యంగా పీసీసీ అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ఇటు నామినేటెడ్ పోస్టులు, దాంతోపాటుగా అతి ప్రధానమైనటువంటి క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా నిన్న చర్చించినట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో నిన్న రాత్రి జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తదితర నేతలతోటి భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఈ సమస్యలపైన ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తూ ఉన్నది. ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఏకాభిప్రాయం రాలేదని చెప్పి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఏకాభిప్రాయం రాకపోవడంతో మరొకసారి భేటీ కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పీసీసీ అధ్యక్షునిగా ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని కూడా మరొకసారి భేటీకి భేటీ తనకు చెప్పడం జరిగింది. దీంతో ఏఐసీసీ నేతలు కూడా వచ్చే వారం మళ్ళీ ఢిల్లీకి రావాల్సిందిగా కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దీంతో రేవంత్ రెడ్డి మరొకసారి కూడా ఢిల్లీకి వెళ్ళి అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇటు శ్రావణ మాసంలోనే క్యాబినెట్ ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికైతే క్యాబినెట్ విస్తరణ ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వారం తర్వాత దీనిపైన మరొకసారి భేటీ అవుదామని చెప్పినటువంటి నేపథ్యంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఈ యొక్క క్యాబినెట్ విస్తరణ మాత్రం ఇప్పుడు ఉండేటువంటి అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అటు ఏఐసీసీ నేతలను కలిసిన తర్వాత ఈరోజు మాత్రం ఇటు ప్రధాని నరేంద్ర మోడీని 1:30కు కలవబోతా ఉన్నారు. ఇప్పటికే అపాయింట్మెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలపైన కానీ, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులు, గతంలో ఉన్నటువంటి పెండింగ్ నిధులను కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క సమావేశానికి భట్టి విక్రమార్క కూడా ఉదయమే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. దీంతో ముఖ్యమంత్రితో కలిసి రేవంత్ రెడ్డితో కలిసి ఇటు భట్టి విక్రమార్క కూడా ఈ యొక్క ప్రధానితో నరేంద్ర మోడీతో భేటీలో పాల్గొన్నటువంటి అవకాశం ఉంది. మరొకవైపు అంతకంటే ముందుగానే ఇటు హోంమంత్రి అమిత్ షాతో కూడా
ఈ ఇరువురు నేతలు కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నిన్నటి నుండి ఈ రోజు వరకు కూడా కొనసాగుతోంది. నిన్న మొత్తం ఇటు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఇటు ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశాలపైన ఇటు రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయితే ఇటు ఏఐసిసి నేతలు కలిసినటువంటి దాంట్లో కొంతమేరకు స్పష్టత వచ్చినా మరొకసారి కూడా భేటీ కావాలని చెప్పేసి చెప్పడంతో వచ్చే వారానికి ఈ యొక్క భేటీ వాయిదా పడ్డటువంటి నేపథ్యంలో ఈ క్యాబినెట్ విస్తరణ కూడా ఇప్పుడైతే పిసిసి అధ్యక్షుని నియామకం కూడా ఇప్పుడు ఉండేటట్టు అగపడటం లేదు. అదేవిధంగా ఇటు గతంలో మొన్న 5 రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేసినటువంటి మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే రక్షణ భూములను బదలాయింపుకు సంబంధించినటువంటి అంశంలో రక్షణ శాఖ మంత్రిని, అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్ను, అదేవిధంగా ఇండ్లకు సంబంధించినటువంటి అంశంలో జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అంశంలో ఇటు నితిన్ గడ్కర్ని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని, ఇలా అందరినీ మంత్రులను కలిసి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, పెండింగ్ నిధులు ఇవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. దీంతో మరొకసారి కూడా ఈరోజు ప్రధానితో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించినటువంటి గత 10 ఏళ్లలో విభజన చట్టంలో పేర్కొనబడినటువంటి కొన్ని అంశాలను ఇప్పటివరకు కూడా పరిష్కారం కాలేదని చెప్పేసి, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళైనా కానీ విభజన సమస్యలు అలాగే ఉన్నాయని చెప్పేసి, ఇటు ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కేంద్రం నుంచి కొంత క్యాడర్ను కూడా ఇవ్వాలని చెప్పేసి కోరేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఇటు ప్రధానమంత్రితో భేటీ అయ్యి, ఇటు కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ అయ్యి కూడా వివిధ అంశాలపైన ఈ భేటీలో ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, పెండింగ్ సంబంధించినటువంటి బకాయిలు ఇవన్నీ కూడా విడుదల చేయాలని కోరడమే కాకుండా దాంతోపాటుగా ఇటు విభజన అతి ప్రధానమైనటువంటి విభజన సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి కోరేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే గత పర్యటనలో మంత్రులను కలిసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి ప్రధాని హోంమంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఇటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే మార్చిలో ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలోనే రేవంత్ రెడ్డి కూడా అనేక అంశాలను కూడా ప్రధానమంత్రి దగ్గర ప్రస్తావించడం జరిగింది. స్వయంగా హైదరాబాద్కు వచ్చినటువంటి ప్రధానమంత్రికి స్వాగతం పలికి ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే కాకుండా అనేక సమస్యలను కూడా చెప్పి రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించాలని చెప్పి కోరడం జరిగింది. దాంతో అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కానీ మరొకసారి కూడా అంటే ఎన్నికల తర్వాత ఎన్నికల్లో కొంత ఇటు నరేంద్ర మోడీ టార్గెట్గా చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగా పరిణమిస్తాయని చెప్పేసి భావించడం, కానీ అలాంటిది ఏం లేకుండా ఎలాంటి శశభిషలు లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఇటు కేంద్ర మంత్రులను, అదేవిధంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీని, హోంశాఖ మంత్రిని కలుస్తూ రాష్ట్ర సమస్యలు పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు కూడా అందుకు సంబంధించి భేటీ 1:30కు కొనసాగబోతా ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.